టాబ్లెట్స్ వేసుకున్నావా? టైం టాబ్లెట్ వేసుకున్నానన్నా. ఏంటి నాన్న ఇది? టైం టాబ్లెట్ వేసుకోపోతే ఎలా చెప్పు? ఏమైంది నాన్న? అది నా స్నేహితుడి కూతురి పెళ్లి శుభలేఖ. వాడు ఇందాక ఇంటికి వచ్చి, ఒరే మాధవ, నా కూతురు పెళ్ళిరా, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పాడు. అప్పుడు నా ప్రాణం బ్రతికుండగానే అగ్ని ఆగుతైనట్లుంది. ఎందుకో తెలుసా? నా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలనుకున్న నా కళ కనీసం నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా కూడా జరగలేదు. చిన్నప్పటి నుంచి తన అవసరాలు తీర్చి, తనకు ఆరోగ్యం బాగోలేకపోతే రాత్రులు నిద్ర మానుకొని కంటికి రెప్పలా కని పెంచి పెద్ద చేస్తే, ఎవడో వచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనగానే ఈ తండ్రి మీద ప్రేమ చచ్చిపోయి అక్కడ వాడి మీద ప్రేమ చెగురుస్తుందిరా. అసలు ఎందుకు ఈ కాలం ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు? కడుపును పుట్టిన పిల్లలకు ఏది చేస్తే మంచో ఏది చేస్తే చెడో తల్లిదండ్రులుగా మాకు తెలియదా? వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అమ్మా నాన్నలు ఇప్పుడు దూరంగా పెడతారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగితే కలిసిపోతారు అనుకుంటున్నారు. వీళ్ళు చేసిన యదవ పనికి అటు బంధువుల నుండి అవమానాలు పడలేక ఇంటిలోనే మగ్గిపోతూ, అలా నలుగురిలోకి వెళ్ళే ధైర్యం లేక ఆ తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో నాలాంటి తల్లిదండ్రులకే తెలుసురా. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో 100కి 90% ఫెయిల్ అవుతున్నాయి అని సమాజం అంతా గట్టిగా చెబుతున్నా, అది కూడా వాళ్ళ మనసుకు అర్థం కావటం లేదురా. ఎందుకంటే ప్రేమ అనే పొరలతో వాళ్ళు కళ్ళు మూసుకుపోతున్నాయి. మీ చిన్నప్పుడే మీ తల్లి చనిపోయింది, మిమ్మల్ని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయిందిరా ఆ పిచ్చిది. అప్పటి నుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కని పెంచి పెద్ద చేస్తే చివరికి నాకు దక్కే గౌరవం ఇదారా? బాధపడకండి అన్న, ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. చెల్లెలి కాపురం బాగుండాలని కోరుకోవడం తప్ప. ఎంత జరిగినా ఈ ప్రాణం ఇంకా మిగిలింది ఎందుకో తెలుసారా? అది సంతోషంగా ఉంటే చూడాలనేరా. అది చేసింది మర్చిపోలేక, కన్నబేగు తీపిని తెంపుకోలేక సతమతమైపోతున్నారా? అది ఆ ఇంటికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. తిరిగి కన్నీటితో ఈ గడప దొక్కితే ఆ కన్నీళ్లు తుడవటానికైనా నేను మిగలాలిరా. రే నాన్న, ఎంతసేపు కూతురు బాగుండాలి, దాని జీవితం బాగుండాలని ఆలోచించేనే కానీ నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదురా. నన్ను క్షమించరా, నన్ను క్షమించు నాన్న. మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, పెంచేంతటి వాడిని చేశారు. మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకుంది నాన్న. అమ్మ అనంతం, నాన్న అపూర్వం. అమ్మ 1000 సంవత్సరాల ముసలి, నాన్న నిత్యం శ్రమజీవి. అమ్మ అప్పుడే పుట్టిన పసిపాప, నాన్న నిత్యం కుటుంబ వారాన్ని మసి కూలి. అమ్మ ఒడిని మించిన స్వర్గం లేదు, నాన్న బుధాన్ని మించిన ధైర్యం లేదు. అమ్మ నాన్నలే పిల్లలకు శ్రీరామ రక్ష. ఇది జగమెరిగిన సత్యం. కానీ
నేటి ఆడపిల్లలు ఈ విషయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు నాన్న. వీటి గురించి ఎక్కువ ఆలోచించినారు నువ్వు. రే రాఘవ, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి నాన్న అది? నేను ఉన్నా లేకపోయినా గీత కష్టాల్లో ఉండి ఈ గడప తొక్కితే నీకు కొండంత అండగా ఈ అన్నయ్య ఉన్నాడని భరోసా ఎవరా? ఎందుకంటే దానికి 20 సంవత్సరాలు వచ్చినా అది అభం శుభం తెలియని ఆడపిల్లరా. దయచేసి నా ఈ ఒక్క కోరిక తీర్చరా, ఈ ఒక్క కోరిక తీర్చు. బాధపడక నాన్న, బాధపడ. ఇప్పుడు చెప్తాను నాన్న, చెల్లాయికి ఏ కష్టం వచ్చినా తన వెనుకుండి నడిపించే బాధ్యత నాది. నువ్వే మనసులో పెట్టుకోకు నాన్న. నాన్న, చెల్లాయి దూరమైనప్పటి నుండి మనం ఎంత బాధపడుతున్నామో మనకంటే ఎక్కువగా బావ అంతే బాధపడుతున్నాను నాన్న. ఒకసారి నేను భావాన్ని కలిసి వస్తాను నాన్న. అలాగే నువ్వు టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో.